హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ వైబ్స్. హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది భయ్యా. సో చూడగానే నాకైతే ఏమనిపించిందో నేను చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు, అసలు ఇది ట్రైలరు అని అనిపించింది భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా, ట్రైలర్ అని మీకు అనిపించింది? ఎంతమందికి అనిపించింది? అసలు ఎంతమందికి డౌట్ వచ్చి కామెంట్లు చెక్ చేస్తారు అండ్ వెనక్కి వెళ్ళి చూశారు? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ రివ్యూ గురించి చెప్పాలంటే, ఈ ట్రైలర్ గురించి ఏముంది భయ్యా, అసలు ట్రైలర్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే నా ఫస్ట్ పాయింట్, అదే ట్రైలర్ ఏముంది. అసలు ట్రైలర్ ఓపెన్ చేయగానే ఓకే ట్రైలర్ వచ్చిందని తెలిసింది. ట్రైలర్ ఓపెన్ చేసి కామెంట్లు ఓపెన్ చేసా ఫస్ట్ ఎండనే. నేనైనా ట్రైలర్ పూర్తిగా చూస్తా, బట్ ఈ సినిమాకి మాత్రం ఈ ట్రైలర్ కోసం ఫస్ట్ కామెంట్లు ఓపెన్ చేసా. ఇది నిజమైన ట్రైలర్ లేకపోతే ఏదైనా మేడం అదే ఫ్యాన్ మేడా అని. సో నిజంగా అలా అనిపించింది. సింపుల్గా స్టోరీ అయితే, పేదవాళ్ళని హింసిస్తున్న వాళ్ళని దండించడానికి వచ్చేవాడు హీరో, అతనే పవన్ కళ్యాణ్, ఆర్ఆర్ వీరమల్లు. సో సింపుల్ క్యారెక్టరైజేషన్. సో ఇంకా విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలంటే అది ఎంత తక్కువ ఆడుకుంటే అంత బెస్ట్ అనమాట. సో అవుట్పుట్ 5 ఏళ్ళు కష్టపడి అవుట్పుట్ అంత అయితే కనపడలే. అండ్ ఇంకా మెయిన్గా హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో మనం పాస్ సినిమాలో చూస్తూనే ఉన్నాం, అదే క్యారెక్టరైజేషనే. అండ్ ఇంకొకటి ఏమంటే, హీరో ఇంట్రడక్షన్ లాగా ఉంది కానీ ట్రైలర్ అస్సలు ఏమాత్రం ఒక ట్రైలర్ కట్ లాగా అస్సలు లేదు భయ్య. ఇది ఫ్యాక్ట్. మీరు కామెంట్లు ఎంత గుంజుకున్నా తిట్టుకున్నా ఏమి చేసినా దిస్ ఈజ్ ద వరెస్ట్ ట్రైలర్ నేను చూస్తున్న సినిమాలో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి. అసలు ఏదో కామన్గా ఉంది ట్రైలర్ అనేది, ఒక ఇంపాక్ట్ ఇస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ ట్రైలర్ మాత్రం జీరోలెస్ ఇంపాక్ట్ అనమాట. ఎక్కడ కూడా ఒక ఇంపాక్ట్ అనేది లేదు. అసలు క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక యానిమేషన్ చూసినట్లుంది కానీ రియల్ మనుషులను చూసినట్లు నాకు అయితే అస్సలు లేదు. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఏంటారు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మెయిన్ హీరోని అసలు ఎక్కడా కూడా ఒక యానిమేషన్ రూపంలో చూపించారు కానీ నిజంగా ఒక పవన్ కళ్యాణ్ని చూపించిందే లేదు ట్రైలర్లో. నిజంగా నాకైతే షాక్ అనిపించింది. సాంగ్ వేస్తాడు, ఆ రొటీన్ సాంగ్ చూసిందే. సో ఫస్ట్ నుంచి ఏవైతే షార్ట్స్ చూసామో, ఆ చర్మన దగ్గర షార్ట్స్, చర్మన ఉంది కదా అక్కడ షార్ట్స్, ఇంకా సాంగ్లో షార్ట్స్, ఇవన్నీ కలిపి ఆ ట్రైలర్లోనే పెట్టాడు. అంతే, కొత్త షార్ట్లు ఏవీ లేవు. అసలు ఇంకెందుకు ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయడం, ఇంకా అది కూడా ఒక బొక్కే. సో రియల్లీ నాకైతే చాలా చాలా వీక్ అనిపించింది ట్రైలర్. అసలు ట్రైలర్ లాగే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది ట్రైలరే కాదు, ఏదైనా మంచి ట్రైలర్ కట్ వదలండి, ఇంకా కొంచెం ట్రై చేసే సెకండ్ ట్రైలర్ లాగా. సో నిజం అంటే అస్సలు జీరోలెస్ ఇంపాక్ట్ ఇది మాత్రం. సో ఇంక ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? నా దేశం వరకు ఖచ్చితంగా ఏదో ఈ సినిమా వల్ల తెలుగు రాష్ట్రాలైనా కొంచెం బుకింగ్స్ ఇంకా పెరుగుతాయనే ఆశ ఉంటే వదిలేసుకోండి భయ్య. ఖచ్చితంగా కామన్ ఆడియన్స్లో మాత్రం అస్సలు ఆశ ఉండదు ఈ సినిమా పైన. అసలు ఎవరు కూడా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు. ఇది మాత్రం ఫ్యాక్ట్. సో మీకు అనిపించింది తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. నిజాలు చెప్తే హట్టింగ్ అనే ఉంటుంది, ఇది నిజం, అంతే, ఏం చేయలేం. సో మొత్తానికి మీకు ఏమనిపించింది తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. నిజంగా ఎవరైతే ఈ డైరెక్టర్ ఉన్నారో నిజంగా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అసలు ట్రైలర్ కట్ నిజంగా దాని ట్రైలర్ కట్ అని పిలవద్దు, వేస్ట్ ట్రైలర్ కట్, అంతే. సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే. మరి మీకు అనిపించింది తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్స్.